హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్ కర్రీ అయితే చేయబోతున్నామండి. ఈ మసాలా మీల్ మేకర్ కర్రీ రైస్లోకి, చపాతీ, రోటీ, పుల్కా అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు మీల్ మేకర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ హాట్ వాటర్ని మనం ఈ మీల్ మేకర్ మునిగేంత వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత వీటిని ఈ వాటర్ పీల్చుకుంటుంది కదా, ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఇలా చేతితో పిండేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ మీల్ మేకర్ 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు పెట్టుకోండి. ఎక్కువసేపు ఉంటే కనుక చాలా మెత్తబడిపోతుంది. ఇలా అన్నింటినీ కూడా వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేశాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీడిపప్పు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచి, అలానే 2 లవంగాలు కూడా ఇందులోనే వేసేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చీలు, అలానే మీడియం సైజ్ టమాటోలు 3 వేసుకోండి. వేసుకుని వీటిని చాలా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర వేసుకుని ఈ ఆవాలు, జీలకర్ర మనకి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ అన్నింటినీ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఈ మసాలాలు ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఇలా అన్నీ కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా మీల్ మేకర్ని అయితే హాట్ వాటర్లోంచి తీసుకున్నాం కదా, ఆ మీల్ మేకర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మీల్ మేకర్కి బాగా పట్టే విధంగా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ వరకు కారం, 2 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి మనకి కర్రీకి ఎంత కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకుని ఇంకోసారి అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు కావాలి అనుకుంటే ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టి ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేసుకోండి. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా చల్లుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి. అంతే అండి, మీల్ మేకర్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ మీల్ మేకర్ కర్రీ రైస్లోకి, చపాతీ, రోటీ, పుల్కా అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.